హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజైతే నేను ఒక సరికొత్త స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. స్నాక్ అనుకోవచ్చు, టిఫిన్ అనుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చండి. చాలా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. దీనికైతే నేను అలసంద వడలండి ఇవి. దీనికైతే నేను ఒక గ్లాస్ అలసందలు రాత్రి పడుకునే ముందు 11కి అట్లా నానబెట్టేశానండి. నానబెట్టేసి టిఫిన్కి ఒక 6-7 అవర్స్ అయినా నానితే బాగుంటుందండి. ఒకవేళ మీరు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి. కనీసం 6-7 అవర్స్ నానితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఒకవేళ టైం లేకపోతే 4.5 అవర్స్ అయినా నానితే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. బాగా నానిపోయాయి చూడండి నావి. రాత్రి పడుకునే ముందు నానబెట్టేశాను పొద్దున టిఫిన్కి. ఫస్ట్ మనం నానబెట్టేటప్పుడే బాగా అన్ని దాంట్లో రాళ్ళు గిళ్ళు ఏం లేకుండా చూసుకోండి. ఒకవేళ సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే దాంట్లో ఏం రాళ్ళు ఉండవు. బయట తీసుకున్నారంటే లూజు సేమ్ అదే కలర్లో రాళ్ళు ఉంటాయండి. అస్సలు కనుక్కోలేము మనము. బ్రౌన్ కలర్ రాళ్ళే కలిపింటారు దాంట్లో, అలసంద లాగానే ఉంటాయి అవి. బాగా చూసి తీసుకోవాలా, లేకపోతే తినేటప్పుడు పంటి కింద పడిందనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నీట్గా ఏరుకొని తీసుకోండి. అసలు దాంట్లోనే కలిసిపోయింటాయి ఆ కలర్, మనం చూడలేము. అందుకని సూపర్ మార్కెట్లో తీసుకుంటే బెటర్ అండి. ఊరికే రాళ్ళు ఏమి ఉండవు దాంట్లో, నీట్గా వాళ్ళే ఏరి పెట్టింటారు. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. వెల్లుల్లిపాయలు, చిన్నగా తరుపుకున్న కొత్తిమీర, ఒట్టిమిరపకాయలు, చిన్న పీసెస్ తరికిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలండి. మీ కారం బట్టి మీరు వేసుకోండి. చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. ఒకటి పెద్ద అల్లం ముక్క తీసుకున్నా, అది మిక్సీలో వేయడానికి. కొన్ని అవి పీసెస్ సపరేట్. ధనియాలు, కరివేపాకు కూడా చిన్న పీసెస్ తరిగి పెట్టుకున్నానండి. ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసానండి. అల్లం అయితే చిన్న పీసెస్ తరుక్కునేదండి. అవన్నీ మళ్ళీ కడుక్కోవాలి. ఆనియన్స్ అన్నీ కడుక్కొని వేసుకోవాలి మనము. ఇవైతే సపరేట్ నేను ఒట్టి మిరపకాయలు, ధనియాలు, ఆనియన్స్ పక్కకు తీసాను. ఒట్టి మిరపకాయలు, ధనియాలు, అల్లం ముక్కలు అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఫస్ట్ దాంట్లోనే వేస్తే మెరుగవు కదా అని సపరేటు మసాలా ముద్దలాగా నూరి పెట్టుకున్నదండి, ఇందాక చూపించాను. తర్వాత మనము అలసందలన్నీ మిక్సీ పట్టుకోవాలండి. అస్సలు వాటర్ లేకుండా వేసుకోవాలి. చిన్న జార్లోనే వేసాను నేను. వాటర్ ఉంటే మనకి అంత విడిపోతాయి వడలు. బాగా వాటర్ లేకుండా వడగట్టుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగానే వేసుకోవచ్చు, మెత్తగానే వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. నేనైతే బాగానే వేసానండి. మరీ కచ్చాపచ్చగా వేయలేదు, బాగానే స్మూత్గానే వేసాను. చూడండి ఎంత బాగా గట్టిగా వచ్చిందో పిండి. ఎందుకంటే వాటర్ లేకుండా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసినా కూడా మొత్తం అంతా లూజ్ అయిపోతుంది పిండి. ఒకవేళ మనకు పొరపాటున లూజ్ అయిందంటే కొంచెం మళ్ళీ బైండింగ్కి బియ్యం పిండి కలుపుకోండి. చూడండి, నేనైతే అసలు బియ్యం పిండి కూడా కలపలేదు. వట్టి అలసందలదే పిండి ఎంత గట్టిగా వచ్చింది చూడండి. దాంట్లో ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ కలిపాను. ఆనియన్స్ అవైతే మిక్సీలో వేయాల్సిన పని లేదు. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అవైతే ఊరికేనే వేసేయాలండి. మిక్సీలో మాత్రము ధనియాలు, ఒట్టి మిరపకాయలు, జీలకర్ర, కొంచెం అల్లం పెద్ద ముక్క ఒకటి వేసాను. దాంట్లో ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒక్కొక్క వాయికి తగినంత మనం ఆ కారం మిక్స్ చేసుకొని దీంట్లో వేయాలండి, కలుపుకోవాలి. దానికి తగినంత మనము పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేశాను. చూడండి, ఇప్పుడు ఒకటి ఏదైనా కవర్ అయినా క్లాత్ అయినా ఏదైనా తీసుకొని దాని మీద ఇట్లా బాగా ప్రెస్ చేసుకోండి. రౌండ్గా ఎడ్జెస్ విడిపోకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి ఎందుకంటే బెల్ల వడలు కాదు కదండి, కొంచెం విడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకే బాగా జాగ్రత్తగా రౌండ్గా ఒత్తుకోవాలి మనం సైడ్కి అంతా నీట్గా. చూడండి, నేను ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను. మాకు స్పైసీ ఇష్టం అని చెప్తాను కదా, అందుకని వేసుకున్నాను. దాంట్లో ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు అన్నీ వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. రైస్లోకి సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు అట్లా సైడ్ డిష్గా కూడా వడ్డించుకోవచ్చు. రైస్తో పాటు 1-2 ఈ వడలు కూడా వడ్డించండి ఫంక్షన్స్ అప్పుడు అట్లా. లేకపోతే
ఈవినింగ్ స్నాక్స్కైనా సరే బాగుంటుంది. మనం మధ్యాహ్నం భోంచేసినాక అట్లా నానేసుకోండి, ఈవినింగ్ అంతా బాగా నానిపోతాయి. టిఫిన్కి చేసుకోవాలంటే మాత్రం రాత్రి నానబెట్టి పెట్టుకోండి. గ్రైండర్లో కూడా వేసుకుంటే ఇంకా బాగా నురుగు వస్తాయండి అవి. నేనైతే మిక్సీలోనే వేసాను, మేము గ్రైండర్ లేదు, తెచ్చుకోవాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు గ్రైండరు, మిక్సీలోనే వేసుకుంటాను. చూడండి ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. తర్వాత హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టి వడలు వేయండి. అలానే హీట్ మీద వేస్తే తొందరగా విడిపోతాయి, హీట్ ఉండకూడదు. హీట్ ఉండాలి కానీ సిమ్లో పెట్టాలి. వేసేటప్పుడు మాత్రం తగ్గించి వేయండి. కొంచెం కాగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా వేగినాక తిప్పాలండి. వేగిన తర్వాత తిప్పాలి. వేగకముందుకే మనం వెంటనే అది పెన్ను జాలగంటతో తిప్పడానికి పోతే విడిపోతుంది. అప్పుడు మాత్రం ఫుల్ ఫ్లేమ్ పెట్టకూడదండి, మంట మీడియం అయినా సిమ్లో అయినా పెట్టుకోవాలి. కొంతసేపు ఫస్ట్ అయితే బాగా కాగాలి. కాగిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసి వడలు వేయాలి. వడలు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాతనే మీరు గంటెతో తిప్పేయాలి. ఫస్టే వేసిన వెంటనే తిప్పితే మాత్రం విడిపోతాయి. ఇవి అలసంద వడలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టి అట్లా వేసేసామనుకో తొందరగా విడిపోతుంది. సిమ్లో పెట్టి వేయండి. వేసేటప్పుడు మాత్రం సైడ్లో కూడా బాగా ప్రెస్ చేసుకుంటున్నా చూడండి. నేను అసలు బియ్యం పిండి కూడా వేయకుండానే ఎంత బాగా వచ్చాయి చూడండి. కొంతమంది బియ్యం పిండి కలుపుతారండి, నాకు బియ్యం పిండి వేస్తే ఇంకా మరీ కరకరలాడిపోతాయి, అందుకే నచ్చదు. ఆల్రెడీ ఇప్పుడే రోస్ట్ వస్తాయి, ఇవి కరకరలాడుతూ వస్తాయి. బియ్యం పిండి వేస్తే ఇంకా మరీ రోస్ట్ అయిపోతాయి. కొంతమంది స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు అమ్ముతుంటారండి, వాళ్ళు బియ్యం పిండి వేస్తారు. ఓన్లీ దీంతోనే బియ్యం పిండి వేయకుండా చేస్తేనే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి. ఇంకెప్పుడైనా జారుగా లూజ్ అయిపోయింది అనుకో పిండి, అప్పుడు తప్పదండి, కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి. నేనైతే బాగా గట్టిగా వేసుకున్నాను కాబట్టి నేను బియ్యం పిండి వేయలేదు. చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వాయి వేసాను. చూడండి బాగా రోస్ట్ అవుతున్నాయి కదా. కొంచెం అవి రోస్ట్గానే కనిపిస్తాయండి, ఎందుకంటే అవి పొట్టు కూడా అదే కలర్ ఉంటుంది కదా. మనం మాడిపోయిందేమో అట్లా అనుకోకూడదు, అవి కాలేదే అట్లా కాలుతాయి. అలా అయితేనే లోపల బాగా పిండి లేకుండా ఉంటాయి. మరి వైట్గా ఉన్నప్పుడు తీసినామనుకో లోపల పిండి ఉంటాయండి. ఇలా బాగానే రోస్ట్గానే వేయించుకోవాలి. దీంట్లో సోడా పొడి, వంట సోడా అవి ఏం కలపలేదండి, వేయకూడదు సోడా పొడి. అవి ఇంకా ఆల్రెడీ లూజే ఉంటాయి కాబట్టి ఇవి మినప వడలకైతే కొంచెం వేస్తాం కదా, దీనికి అవసరం లేదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దాని కలర్ ఆల్రెడీ బ్రౌన్ ఉంటాయి కాబట్టి అది అట్లే వస్తుంది. బాగా క్రిస్పీ వస్తాయండి. గ్రైండర్లో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి ఇవి. నేను చిన్న జార్లో మిక్సీలో వేసాను. ఒక 2-3 వాయిలు వేసుకోవాలండి. పెద్ద జార్లో వేసేసినాం అనుకో ఒకటేసారి సరిగా మెరగవండి అది ఎంతసేపు. పెద్ద జారు ఓన్లీ నేను దోశ పిండికి వాడతాను, ఎప్పుడైనా ఇడ్లీ పిండికి. ఎక్కువ అన్నిటికీ చిన్న జారే వాడుకుంటాను. వడపిండి అయితే కంపల్సరీ చిన్న జార్లోనే వేసుకుంటాను. మినప వడ అయినా ఈ పిండి అయినా ఏదైనా సరే నేను వడలకు మాత్రం కంపల్సరీ చిన్న జారే వాడాలండి. బాగా నురుగు కూడా బాగా వస్తుంది, స్మూత్గా కూడా వస్తాయి. చూడండి ఎలా అయినాయో రోస్ట్గా. చూడడానికి రోస్ట్గా అనిపిస్తాయి కదా, కానీ తింటే చాలా బాగుంటాయండి. అంతకంటే వైట్ ఉన్నప్పుడు తీస్తే లోపల పిండి ఉంటాయి. సేమ్ బయట అమ్ముతుంటారు కదండి, అవే కలర్ వచ్చాయి కదా మనవి కూడా. చూస్తేనే నోరు ఉడుతుంది కదండి. బాగా అల్లం, ధనియాలు అన్నీ మిక్సీ పట్టి వేసాం కదా, చాలా బాగా కుదిరాయండి. మా ఇంట్లో అయితే ఒక్క వడ కూడా మిగలకుండా అయిపోయిందండి ఫస్ట్ టైం. ఎప్పుడైనా మినప్పాల వడలు చేస్తే 1-2 కొన్ని మిగిలిపోతుండే, ఈసారి అయితే మిగలలేదండి. బాగా టేస్టీగా వచ్చాయని చేసిన వెంటనే అన్నీ అయిపోయినాయి. చూడండి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర
అవన్నీ వేసుకోండి. జీలకర్ర వేసినది మీకు చూపించలేదు కదా పిక్, తర్వాత వేసానండి కొంచెము. మిక్సీలో వేయకుండా సపరేట్ కలిపినా ఏం కాదు, కలిసిపోతుంది. మా ఊళ్ళో అయితే చాలామంది అలసంద వడలు ఇలా స్ట్రీట్ ఫుడ్ లాగా అమ్ముతారండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే కనపడవు, కానీ ఇవి రాయలసీమ సైడ్ అయితే బాగా అమ్ముతారు స్ట్రీట్ ఫుడ్ లాగా ఇవి అలసంద వడలు. బజ్జీలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అమ్ముతారండి, చాలా బాగుంటాయి. దాని మీద లైట్గా ఉప్పు కారం మసాలా చిలకరిస్తారు లైట్గా వేయించిన తర్వాత. ఈ ఒక్క వడలో వాళ్ళు ఒక్క దాంట్లో 4 చేస్తారండి, అంత చిన్నగా వేస్తారు. 10 రూపీస్కి 4-5 ఇస్తారు, 4-5 ఇస్తారు, చిన్నగా ఉంటాయి. దాని బదులు మనమే చేసుకుంటే అయిపోయాయి కదండి. అవి అసలు తిన్నట్టే ఉండవు మనం బయట కొనుక్కుంటే. మనమే కొంతసేపు ఓపికతో నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోయాయి. ఒక 2 సార్లు జార్లో మిక్సీ పట్టుకున్నా మనకి సరిపోతాయి ఈవినింగ్కి స్నాక్స్కి. ఒకవేళ అంతగా నానబెట్టిన తర్వాత మనకి టైం లేక చేయలేకపోయినాం అనుకోండి, గుగ్గిల్లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా అలసందలు మళ్ళీ టైం లేకుంటే మనం వడలు చేసే ఓపిక లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేను కూడా ఎప్పుడైనా నానబెట్టినా కానీ మళ్ళీ వడలు చేసే ఓపిక లేకుంటే ఏదైనా అర్జెంటుగా బయటికి పోయే పని అట్లా పడింది అనుకోండి, దాన్ని గుగ్గిల్లాగా చేసేస్తానండి. ఈసారి గుగ్గిల్లాగా చేసినప్పుడు కూడా మీకు చూపిస్తానండి, చాలా బాగుంటాయి గుగ్గిళ్ళు కూడా. దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి చేస్తాను నేను 15 డేస్కి ఒకసారైనా కంపల్సరీ శనగ గుగ్గిలైనా అలసందలైనా పెసర బెల్లతో గుగ్గిలైనా చేస్తానండి నేను. ఎందుకంటే ఇటువంటివి పొట్టుతో సహా తింటే చాలా మంచిది కదండి హెల్త్కి. ఇప్పుడు అన్నీ హెల్త్కి సంబంధించినట్టు కాకుండా అన్నీ పొట్టు లేకుండా అన్నీ డైరెక్ట్ వచ్చేస్తున్నాయి కదా. పూర్వకాలం వాళ్ళైతే అన్నీ ఇట్లా పొట్టుతో ఉన్నట్టు ప్రిఫర్ చేసేవాళ్ళు. బియ్యం కూడా కొంచెం అందుకే బ్రౌన్ ఉన్నట్టు తింటే మంచిది అంటారు, కానీ మనం తినలేం కదండి. 1 పాలిష్డ్ 2 పాలిష్డ్ అని వస్తాయి కదా, కొంచెం బ్రౌన్ అనేది తెప్పించుకున్నాం అనుకో మనం తినలేము అవి అసలు. కొంతమంది షుగర్ పేషెంట్స్ తింటారు కదండి బ్రౌన్ రైస్, అది హెల్త్కి మంచిది అంటారు కానీ మనం తినలేము కదా. అందుకే ఇట్లా అప్పుడప్పుడు గుగ్గిలో పొట్టుతో సహా మిక్సీ పట్టుకునేటివి చేసుకుంటే మనకి మంచిదండి. దీని మీదకి కొంచెం మళ్ళా గరం మసాలా పొడైనా ధనియాల పొడైనా అట్లా ఏమైనా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత తినేసి కావాలంటే మధ్యాహ్నం స్నాక్స్ కూడా పట్టుకెళ్ళొచ్చండి, ఏం కావు. మధ్యాహ్నం వరకు కూడా బాగా గట్టిగా ఉంటాయి. ఏమంటే వేడి అట్లే బాక్స్లో పెట్టేయొద్దండి, కొంచెం చల్లారాలి. చేసిన వెంటనే చల్లారిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టండి. వేడి పెట్టేసినారనుకో ఆవిరికి అంతా మెత్తగా అయిపోతాయి క్యారియర్లో. బాగా చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పంపించారనుకోండి మీ పిల్లలకి, మధ్యాహ్నం వరకైనా బాగుంటాయండి. రోజు రైస్ అంటే వాళ్ళకి కూడా బోర్ పడుతుంది కదా. ఇవి కూడా రైస్తో పాటు ఈక్వల్గా హెల్తీ ఉంటాయి కదండి, అందుకే ఏం పర్లేదు. ఇటువంటివి చేసినప్పుడు ఇవి క్యారియర్ కూడా పెట్టేయచ్చు మనము. కానీ అదే వేడిగా ఉన్నప్పుడు మాత్రం పెట్టకూడదు చూడండి, బాగా ఆరిపోవాలి. ఇక్కడైతే చూడండి బయట మా ఇంటి దగ్గర ఎంత బాగా తిరుగుతున్నాయో ఆవులు పక్షులు. మార్నింగే తిరుగుతుంటాయండి. పొద్దున్న లేస్తేనే అట్లా ఆవులు చూస్తే అట్లా మంచిది అంటారు కదా. మార్నింగే మేము ఇట్లా బయటకు చూసామనుకో కనిపిస్తాయండి, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ చూసినా కూడా మనం డైలీ కొంతసేపు మన కళ్ళకి కూడా సైట్ తగ్గుతుంది అంటారండి. అందుకే మేము కాసేపు మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్ అట్లా బయటనే గడుపుతాము బాల్కనీలో కూర్చొని. గ్రీన్ కలర్ ఎంత ఎక్కువ చూస్తే మన కళ్ళకి అంత మంచిదంట అండి. వీలైనప్పుడల్లా గ్రీన్ కలర్ చూస్తూ ఉంటే మనకి కళ్ళకి సైట్ కూడా తగ్గుతుందంట. మామూలు కళ్ళ డాక్టర్లు చెప్తూ ఉంటారు గ్రీన్ కలర్ అంత మంచిది కళ్ళకని. చూడండి రోజు మా ఇంటి దగ్గర ఏవో ఒకటి బయట తిరుగుతూనే ఉంటాయి. ఇంకా పక్కన ఈ సైడ్ అయితే ఇల్లు కడుతున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇల్లు కట్టేది. ఇంకా 1 ఇయర్ అట్లయితుందేమో, అది ఇంకా డైలీ ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా తప్పదు కదా ఇల్లు కడుతున్నారంటే.
కానీ హైదరాబాద్లో ఇంకా పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ ఏముండదు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. బాగా క్రిస్పీగా వచ్చాయి చూడండి. ఎప్పుడు మినప బెల్లం వడలే కాకుండా ఇట్లా కూడా చేసుకోండి. బాయ్ అండి.